హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అందరి ఇళ్లలో ఒకటి కన్నా మించి బైక్స్ ఉంటున్నాయి. సైకిల్ నడపాలనే వారి ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది. చాలామంది సైకిల్ నడుపుతూనే ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ సైకిల్ నడపడం ఆరోగ్యానికి కూడా మంచిదని కూడా తెలుసుకున్నారు. అందుకే ఎక్కువ మంది సైకిల్ని ఈ రోజుకి ఇష్టపడుతున్నారు. సైకిల్ తొక్కితే రెండు రకాల మంచి ఆరోగ్యం దొరుకుతుంది. ఒకటి మానసిక ఆరోగ్యం, రెండోది శారీరక దృఢత్వం. మీరు ఎప్పుడైనా సైకిల్ మన హెల్త్కి ఉపయోగపడుతుందనే విషయం ఆలోచించారా? మరి ఇలాంటి సైకిల్ని మొదట ఎవరు ఆవిష్కరించారో తెలుసా? ఆరోగ్యాన్ని అందించే సైకిల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. సైకిల్ ఆవిష్కరణ వెనుక కేవలం ఒక వ్యక్తి కృషి మాత్రమే లేదు. విభిన్న సమయాల్లో విభిన్న వ్యక్తులు ఈ సైకిల్ ఆవిష్కరణ కోసం కృషి చేశారు. అలా అంచెలంచెలు దాటి ఈనాటి ఆధునిక సైకిల్ మన ముందుకొచ్చింది. సైకిల్కి సంబంధించిన మొదటి ఊహా చిత్రాన్ని లియోనార్డో డావిన్సీ గీశారని చెప్పాలి. అతను గీసిన ఈ పెయింటింగ్లో మొదటి సైకిల్ ఆకారం మనకి కనిపిస్తుంది. 1942లో ఈ చిత్రం వేశారు. ఈ చిత్రం దొరికిన 150 సంవత్సరాల తరువాత ఫ్రాన్స్లో ఇలాంటి దాన్ని 4 చక్రాలతో మరో చిత్రం వెలుగులోకి వచ్చింది. ఇది జంతువుల సహాయం లేకుండా లాక్కెళ్లగలిగేదిలా ఉండేది. ఈ చిత్రాల ఆధారంగా తరువాత కాలంలో సైకిల్, బైక్స్, కార్స్ వంటివి తయారయ్యాయి. సైకిల్ కథ ఎప్పుడు మొదలైంది అంటే 19వ శతాబ్దం మొదట్లో అని చెప్పలేము. అప్పటి వరకు గుర్రాలతో బండ్లు నడిచేవి. అయితే గుర్రపు బండ్లు ఖరీదైన వ్యవహారం కూడా. ఎక్కువ మంది వీటిని వాడే ఆర్థిక పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి సమయంలో వేల మైళ్ళు నడుచుకుంటూ వెళ్లేవాళ్ళు. అలాంటి వ్యక్తుల అవసరాలు గుర్తించి 1817లో కార్ల్ వోన్ డైరీస్ అనే జర్మన్ 4 చక్రాల బండిని 2 చక్రాల బండిగా మార్చాడు. ఈ వాహనాన్ని సైకిల్ మొదటి రూపం అని చెప్తారు. కార్ల్ వోన్స్ తయారు చేసిన మొదటి సైకిల్ చెక్కతో తయారైంది. పైగా వాటికి పెడల్స్ కూడా ఉండేవి కాదు. ఆ సైకిల్ దాదాపుగా 30 కిలోలు ఉండేది. సైకిల్కి పెడల్స్ కూడా లేకపోవడంతో దాన్ని నెట్టుకుంటూ తీసుకువెళ్లాల్సి వచ్చేది. ఈ సైకిల్ని ఆ సమయంలో లాఫా మెషిన్ అని పిలిచేవారు. కార్ల్ వోన్ దీన్ని రన్నింగ్ మెషిన్ అని పిలిచేవాడు. జనం మాత్రం దీన్ని డాండీ హార్స్ అని పిలుచుకునేవారు. అయితే ఈ సైకిల్ అయితే తయారు చేశారు, కానీ దీన్ని నడపడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఈ సైకిల్ మీద కూర్చుని కాళ్ళతో వెనక్కి నెట్టాల్సి వచ్చేది. ఎందుకంటే వీటికి పెడల్స్ లేవు. పైగా ఈ సైకిల్ చాలా ఖరీదైంది కూడా. అందుకే డబ్బున్న కుటుంబాల వాళ్ళు మాత్రమే కొనుగోలు చేసేవారు. 1870లో చెక్క సైకిల్ స్థానంలో మెటల్ సైకిల్స్ అందుబాటులోకి వచ్చాయి. పైగా పాత సైకిల్స్ కన్నా ఈ సైకిల్స్ చక్రాల్లో ముందు చక్రం కాస్త పెద్దగా ఉండేది. అలా చేస్తే సైకిల్ వేగంగా ముందుకు వెళుతుందని అనుకున్నారు. అయితే చక్రం పెద్దగా ఉండడంతో నడపడం చాలా కష్టంగా మారేది. పైగా పడిపోయేవారు కూడా. ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి. దీంతో అనతి కాలంలోనే ఇది డేంజర్ టాయ్గా మారింది. ఇక ప్రజలకు స్పీడ్గా వెళ్లే అవకాశం ఉన్న సైకిల్తో పాటు భద్రంగా నడిపే సైకిల్ కూడా అవసరమైంది. ఈ సమయంలో పెడల్స్ ఉన్న సైకిల్ అవసరమైంది. పెడల్స్ ఉన్న సైకిల్ని మొదటిసారి స్కాట్లాండ్కి చెందిన కిర్క్ ప్యాట్రిక్ తయారు చేశాడు. అంతకుముందు సైకిల్స్ ఎలా నడిచేవో జాగ్రత్తగా గమనించాడు. సైకిల్ నడిపేవాళ్ళు తమ కాళ్ళు వెనక్కి నెడుతూ సైకిల్ని ముందుకు నెట్టేవారు. ఇలా సైకిల్ నడపడం అందరూ అలసటగా భావించేవారు. సైకిల్ నడపాలనే ఇంట్రెస్ట్ కూడా పోయేది. సైకిల్ తొక్కినప్పుడు అలసట రాకుండా, ఎంతసేపు తొక్కినా విసుగు రాకుండా ఉండాలని మ్యాక్మిలన్ ఆలోచించాడు. సైకిల్ నడపడం సులువుగా ఎలా చేయొచ్చో కూడా ఆలోచించాడు. 18వ శతాబ్దంలో మెటల్తో సైకిల్ పెడల్స్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ పెడల్స్ లేకుండా ఈనాటి ఆధునిక సైకిల్ కూడా లేదని చెప్పాలి. ఈ పెడల్స్ ఏర్పాటు చేయడంతో సైకిల్ రూపమే మారిపోయింది. దీంతో సైకిల్ని నెట్టుకుంటూ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ముందు వీల్ పెద్దగా ఉండే అవసరం కూడా లేదు. ఇప్పుడు సైకిల్ గతంలో కన్నా కాస్త వేగంగా పరిగెడుతోంది. ఇప్పుడు హాయిగా ఉండడమే కాదు, భద్రంగానూ ఉంది. అయితే మ్యాక్మిల్లర్ కంటే ముందే ఫ్రాన్స్కి చెందిన లల్మెట్ పెడల్స్ కోసం ప్రయత్నం చేశాడు. అయితే ఇందులో వాస్తవం ఏంటో మనకి తెలియదు. ఈ రోజుకి ఈ విషయం మీద అనేక వివాదాలున్నాయి. పెడల్ని మొదట ఎవరు తయారు చేశారనే విషయం మీద వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. 1860లో ఫ్రాన్స్లో ప్రజలు సైకిల్ని బైసైకిల్ అని పిలిచేవారు. బైసైకిల్ అనేది ఫ్రాన్స్ నుంచి ఉద్భవించిన పదం. అంటే 2 చక్రాలని అర్థం. పెడల్స్ తయారైన తర్వాత సైకిల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే అప్పటికి కూడా పెడల్స్ తిప్పే చైన్ని తయారు చేయలేదు. 1880లో చైన్ని రూపొందించారు. చైన్ని ఇంగ్లాండ్ వాసి హ్యాన్స్ రొనాల్డ్ రూపొందించాడు. సైకిల్కి సంబంధించిన అద్భుత ఆవిష్కరణ 1885లో జాన్ క్యాంప్ స్టార్లీ సేఫ్టీ బై సైకిల్ని తయారు చేశాడు. ఈ ఆవిష్కరణలో పెడల్స్ వెనుక టైర్తో కలిసి ఉండేవి. సైకిల్ హ్యాండిల్ని కూడా నడిపేవాళ్ళు డైరెక్షన్కి అనుగుణంగా తిప్పేందుకు వీలుగా రూపొందించాడు. ఈ సైకిల్ పేరు రోవర్. చాలామందికి ఈ మోడల్ సైకిల్ చాలా నచ్చింది. మెల్లగా సైకిల్ మీద ప్రజలకు ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ప్రజలకి సైకిల్ పట్ల ఆసక్తి పెరగడంతో అనేక సైకిల్ కంపెనీలు యూరప్లో కొత్తగా పుట్టుకొచ్చాయి. మార్కెట్ పెరిగింది. లాభాలు బాగా వస్తాయనే నమ్మకంతో కంపెనీలు పెరిగిపోయాయి. ఎక్కువ లాభాలు సంపాదించడానికి అనేక మోడల్స్లో సైకిల్ తయారవడం మొదలైంది.
1890 నుంచి 2000 వరకు సైకిల్కి స్వర్ణయుగం అనే చెప్పాలి. ఈ సమయంలోనే సైకిల్కి కొత్త రూపం ఇచ్చారు. 2 చక్రాలు సమానంగా ఉండేవి. ముందు స్టీరింగ్, చక్రాల మధ్య చైన్ ఉండేలా ఏర్పాటు జరిగింది. సైకిల్కి ఆదరణ ఎలా పెరిగిందో వాటి రూపురేఖలు కూడా అలాగే మారుతూ వచ్చాయి. అనేక రకాల మార్పులు సైకిల్ రూపకల్పనలో వచ్చాక సైకిల్ ప్రయాణం భద్రమైన ప్రయాణంగా మారింది. ప్రముఖ ప్రయాణ సాధనంగా కూడా మారింది. ఆ సమయంలోనే మొదటిసారి సైకిల్ పోటీ కూడా జరిగింది. 12 కిలోమీటర్ల దూరం వరకు ఈ పోటీ జరిగింది. ఈ పోటీని ప్యారిస్కి చెందిన పార్క్ డే సైంట్ క్లౌన్ నిర్వహించాడు. ఈ సైకిల్ రేస్ విజేత ఇంగ్లాండ్కి చెందిన జేమ్స్ మోరే. ఇక ఇండియా సంగతి మాట్లాడుకుంటే మన దేశంలోకి సైకిల్ ఎప్పుడు ప్రవేశించింది? అయితే ఈ విషయం మీద ఇప్పటి వరకు సరైన తేదీ, సమయం ఎవరూ కూడా నమోదు చేయలేదు. అయితే వలస పాలనలో ఆంగ్లేయులు సైకిల్ని ఇండియాకి తీసుకొచ్చి ఉంటారు. ఆ సమయంలో ఇతర దేశాల నుంచి భారత్కి సైకిల్స్ని దిగుమతి చేసుకునేవారు. చెప్పాలంటే 1942లో సైకిల్ ప్రయాణం మొదలైంది. ముంబైలో స్థిరపడ్డ హిండ్ సైకిల్ కంపెనీ సైకిల్ని తయారు చేయడం మొదలుపెట్టింది. దీంతో సైకిల్ ఖరీదు కూడా కాస్త అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంతవరకు ఆంగ్లేయులు మాత్రమే ఈ సైకిల్ని వాడేవాళ్ళు. అప్పటితో భారతీయులు కూడా సైకిల్ని వాడడం మొదలుపెట్టారు. చూస్తుండగానే స్వదేశీ సైకిల్స్ పాపులర్ అయ్యాయి. నగర రోడ్ల మీదే కాదు, పల్లెల్లో కూడా మట్టి రోడ్ల మీద కూడా సైకిల్స్ తిరగడం మొదలైంది. గాలి టైర్ల సౌలభ్యం వచ్చాక సామాన్య ప్రజలు సైకిల్ని విస్తృతంగా వాడడం మొదలుపెట్టారు. మరి ఈ సైకిల్ కథా కమామిష్పై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.